నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కోసం అన్నదాత గోసపడుతున్నాడు. రోజుల కొద్దీ క్యూలైన్లో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. తాజాగా ఉప్పునుంతలలో యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ ఓ మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే పక్కన ఉన్న రైతులు అప్రమత్తమై నీళ్లు తాగించి ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఈ పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా యూరియా సమస్య రాలేదంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా రైతాంగం. రేవంత్ పాలనలో వారం రోజుల నుంచి తిరిగినా కనీసం ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదని వాపోతున్నారు. తెల్లపల్లి PSCS దగ్గర వేలాది మంది రైతులు యూరియా కోసం క్యూలైన్లో నిల్చున్నారు. వారం నుంచి ప్రతిరోజు రావడం, క్యూలైన్లో నిల్చోవడం, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా కల్పించలేదని మండిపడుతున్నారు. మనము నాగర్ కర్నూలు జిల్లాలోని తెల్కపల్లి PSCS కేంద్రం వద్ద ఉన్నాము. యూరియా కోసం రైతు మహిళలంతా కూడా ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు ఈ లైన్లో నిలబడమే కాకుండా తాగడానికి నీళ్లు లేవని చెప్పేసి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం వచ్చాము, ఇప్పటి వరకు కూడా మా లైన్ కదలట్లేదు. అసలు ఏ విషయం చెప్పకుండా ఇట్లే లైన్లో నిలబెడతా ఉన్నారని చెప్తున్నారు. అమ్మ, ఏమి ఇబ్బంది ఉందమ్మా ఇక్కడ చెప్పు. ఏం ఇబ్బంది అంటే పిండి సంచుల కొరకు వచ్చాం సారు, అనంత సాగర్ ధూప అవుతుంది. 10-8 వచ్చినాం. ఈ శనివారం నుండి తిరుగుతున్నాం. శనివారం వచ్చినాం, ఆదివారం బంద్ ఉంది. సోమవారం వచ్చినాం, నిన్న రాలేదన్నాం. నిన్న పోయినాం, నిన్న వచ్చి మళ్ళీ ఇవాళ పొద్దుగాల 8 గంటలకు వచ్చినాం. ఏం చెప్తున్నా అంటే నీరు కావాలని చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా లైన్ కట్టించారు. 4 గంటకపోతుంది నీళ్లు లేకనే కదా మనకు 4 గంటకపోతే పొద్దుగాలుతుంది ఇంట్లో వాడి. మరి ఎట్లా ఇట్లా ఎన్ని రోజులు వారం అవుతుంది తిరగవాటి. సార్ మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. మేము శుక్రవారం నాడు పేపర్లు లైన్ లో పెడితే ఇవాళకి రాలేదు. మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడు లేదు ఇంత ఇబ్బంది. ఈ సార్ వచ్చినాక మమ్మల్ని ఇబ్బంది ఎక్కువ పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఇబ్బంది పెడుతున్నాడు. అంతకుముందు మంచిగానే ఉన్నది. ఎప్పటికప్పుడు వేసుకునేది, స్టాక్ వేసుకునేది. సార్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఇట్లా? 3 రోజుల సార్ శుక్రవారం నాడు పేపర్లు ఇస్తే ఇప్పటికి 2 గంటలు రాలే. ఇంటికాడ కాపురం పిల్లలు మొగలు ఏమి ఉండదు సంసారం. ఆడేలా వస్తే మొగలో వస్తుంది. ఇంత ఇబ్బంది ఏముంది? రైతులు ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా మేము ఎట్లా బతకాలి? ఏమంటున్నా అంటే వస్తే ఇస్తామని 4 రోజులు చెప్పారు. శుక్రవారం వస్తే పేపర్లు ఇవాళకి రాలే. మళ్ళీ ఇలా లైన్ పట్టుకొని మళ్ళీ వచ్చినాము. రోజు కొత్త పేపర్లు వేసి ఆడేసి పోతుంది. ఏం చేయాలి చెప్పారు? ఇట్లా వేసినాక తాగమంటే నీళ్లు లేవు, తిందామంటే తిండి లేదు. పొద్దుగాల 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోతున్నాం. మొగల్లో ఆడలో ఒడి పడుతుంటే 2 గంటలు ఇరిగిస్తలేవు. ఇంత ఇబ్బంది ఎన్నా లేదు మాకు. సార్ నుండి వచ్చినాం. ఏమైంది? ఇదివరకు పొద్దుగాల 7 గంటలకు వచ్చినా ఇదివరకు ఇరిగే మాకు ఒక సంచి లేదు. ధూపు అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం లేదు, నీళ్ళు లేవు, ఏది లేదు. ఇదివరకు 2 అవుతుంది, ఏది లేదు మాకు. ఏమంటున్నారు? ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు అందరు కొట్టి ఎడబెడుతున్నారు. లైన్ 100 మంది లక్షల మంది నిలబడుతున్నాం. మంచిగానే చేస్తున్నాడు. పిరిపాస్ అన్నాడు, ఆడేళ్ళని తిరుగుబోతలో చేస్తున్నాడు, మొగోళ్ళ తాగుబోతలో చేస్తున్నాడు. మొగోళ్ళ తాగుబోతోళ్ళు, ఆడేళ్ళు తిరుగుబోతోళ్ళు అయినరు. ఈడ ఇంకా రోడ్డు పాలు అయినాం, అందరం ఇంకా రోడ్డు పాలు అయినాం. ఇంకా అంతే. మంచి చేస్తున్నాని రేవంత్ రెడ్డి చేయాలి. అసలు రేవంత్ రెడ్డికి వేస్తే ఒక మస్తు బతారు. రేవంత్ రెడ్డికి వేస్తే బసాబర్ సార్ 10 మంది ఆడవాళ్ళు పడితే బసాబర్ బాసు పిరి బాసు ఎందుకు చేసిండు? మాకు పిరి బాసు వద్దే వద్దు. ఓసారి ఆపుతలేడు, ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళ కిల్వ లేకుండా చేసిండు. పిరి బాసు అని తిప్పుకొని పోతారు. ఒక్క మగ మంచి 10 మంది ఆడవాళ్ళంటే ఒక మగ మంచి ఆపుతాడు బస్సు. పిరి బాసు మాకు వద్దే వద్దు సార్. పిరి బాసే వద్దు మాకు. ఛార్జ్ పెట్టు, మాకు ఛార్జ్ పెట్టు. అన్ని మాకు అన్ని మంచిగా సర్పరాజ్ 2 వారాలే 2 సోమాలు లేకున్నది. దాదాపు 400 అయిపోయిందంట. 400 అయిపోయినా లైన్ లో ఉన్నాం. మరి ఏం చేస్తారో తెలియదు మాకు. ఇప్పటికి 9 గంటలకు వచ్చినాం మేము. నీళ్ళు మేము తెచ్చుకున్నాం, బాటిలతో మేము తెచ్చుకున్నాం. ఆడవిళ్ళు కూడా చిన్న మా ముసలాం వచ్చింది, ఆ లైన్ లో పెడితే కూడా సంధిస్తలేరు. ఏం చేస్తాం? 6 రోజులు రాబట్టి 6 రోజులు
6 గంటలకు వస్తున్నాం, ఇంటికి పోతున్నాం. ఇప్పుడే అట్లా ఉందా? అంతకుముందు ఎప్పుడు ఉంది ఈ పరిస్థితి? ఇంకా అప్పుడు బాగాలేకున్నా సార్, మంచిగానే ఉన్నది అప్పుడు. అప్పుడు బాగుందా? ఈ సంవత్సరమే ఇట్లా వచ్చింది మాకు. సంవత్సరం ఇట్లా ఆ. మరి ఇబ్బంది అయితే లేదా మరి? చాలా ఇబ్బంది సార్. ఏముంది, ఏమి ఇబ్బంది అవుతుంది? ఈరే దొరుకుతలేవు. ఇద్దరం పెన్నమ్మవాడు వచ్చినా ఒక 2 గంటల కొరకు 3 రోజులే వచ్చి. అంతే. ఏ ఊరికి వెళ్ళి వచ్చినా? కార్వంగ నుంచి వచ్చినాం సార్. కార్వంగ. ఇక్కడికి వారం రోజులు అవుతుంది, పిండి దొరకలేదు. ఒక పొద్దుగాల మా వాళ్ళని దొరికిన ఇంతవరకు వాటర్ లేవు, ఏం లేవు, చాలా వసతులు ఇబ్బందులు ఉండవు. మేము వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, దాని కొరకు యూరియా కావాలి కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. ఆర్థికంగా సహకార రైతులం, అట్లా ఆ ఇబ్బందిలో పడుతున్నాం. వాళ్ళు లైన్తో ఉడికే ఇస్తలేరు. దూపు అయితే చచ్చిపోతే రోడ్డు మీద పడి వచ్చే పోయినా వేస్తారన్నాడు. కాగితాలు పెట్టినాం, పెడితే 4 పెట్టినాం మా ఇంట్లో. అసలు మేము తీసుకుపోనే లేదు. నాకు ఒక్కరికి ఇచ్చిర్రు, ఆయనకి ఏం చేసిర్రు, టోకన్లు ఇచ్చిర్రు. టోకన్లు ఇచ్చిన టోకన్ల ప్రకారంగా రావన్నారు. టోకన్లు తీసుకొని వస్తే ఇలా చెల్లమంటారు. ఆ రోజు అవే కావాలన్నారు. మళ్ళీ ఇలా లైన్ నిలబడమంటారు. వచ్చిన వల్ల ఒకటి చేస్తారు. అసలు లైన్ నిలబెడతారని పోలీసు వాళ్ళు పద్ధతి లేదు, ఏం లేదు. ఒక్కరు అకౌంటర్ మధ్యలో దొంగలు పడుతుంది. చెట్టుసట్టంగా దొంగలు పడితే వాళ్ళు పోతుంటారు. ఎవరైనా వచ్చి ఆయన కాదని వరకల్లా దీన్ని ఎవరైనా చెప్పి వాళ్ళు పెడుతున్నారు. మళ్ళీ పంచాయతీకి రెడీ అవుతున్నారు. సరే కానీ ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చింది అంటే ఏమైనా బ్లాక్ లకు పోతుందా? ఏమైతుంది తక్కువ తెలియదు. మాత్రం రైతులకు అయితే ఈరి వస్తలేదు, అసలు ఈరి వస్తలేదు. ఇబ్బంది అవుతుంది. వచ్చిన 3 రోజుల సంది అయితే ఇప్పటికి ఒక సంచి కూడా రాలే. ఇక్కడ చిలకల సేద్యానం వేస్ట్ అవుతుంది, ఇక్కడ ఈరి వస్తలేదు. ఎవరికి వెళ్ళి వచ్చినవే? గౌరవం యూరియా ఇచ్చిరా? ఏరియా కొరకే వచ్చినాం. ఇచ్చిరా మరి? ఏది ఇలే ఏమంటారు మరి? ఏమంటాం, లైన్లో నీ వాడాం, పొద్దుగాల వచ్చినాం, ఆకలి అవుతుంది, దూపు అవుతుంది, నీళ్ళు లేవు. ఎన్ని రోజులు అయింది? ఈ 3 రోజులే. 3 రోజులకి ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి. ఇది మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరిని కదిలించగా కానీ ఉదయం నుంచి కూడా లైన్లో నిలబడ్డాము. ఇక్కడ కనీసం నీళ్లు తాగడానికి నీళ్లు కూడా పెట్టలేని పరిస్థితి. మా తిండి తిప్పలు దేవుడు ఎరుగు, కనీసం నీళ్ళన్నా పెట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది అయితే 2 వారాలుగా తిరుగుతూ ఉన్నారు, కొంతమంది 1 వారం తిరుగుతూ ఉన్నారు. ఇంతకుముందు కొద్దిసేపటి క్రితం అయితే నాగర్కర్లో ఒక రైతు ఎంత తప్పు చేశామని చెప్పేసి తన చెప్పుతో తానే కొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. మొత్తంగా చూసినట్టయితే రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఇక్కడ ఎండనక వాననక లైన్లో నిలబడి తిండి తిప్పలు లేక కుటుంబాలను వదిలిపెట్టి పాడి పశువులను ఇంటి దగ్గర వదిలిపెట్టి ఈ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఇట్లే కొనసాగితే సరిపోయినటువంటి యూరియా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రోడ్లకి ధర్నాలకు దిగడమే కాదు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, తెల్కపల్లి PSCS నుంచి.